వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఉండేటువంటి ఇంజనీర్లు, కలెక్టర్లు అందరూ కలిసి సమావేశాలు పెట్టి పంటలు వేయకండి అనేటువంటి మాట, వరి వేయకండి అనేటువంటి మాట చెప్పడాన్నే ఒక కార్యక్రమంగా తీసుకున్నారు జిల్లాలలో. ఇంతకంటే అవమానకరమైన, ఇంతకంటే సిగ్గుచేటు అనేటువంటి అంశం ఉంటుందా? కృష్ణానదిలో నీళ్లు పొంగి పొర్లుతూ ఉంటే, జూరాల దాటి 2 లక్షల పైచల్ క్యూసెక్లు రోజు కిందికి పోతూ ఉంటే, జూరాల మీద ఆధారపడేటువంటి లిఫ్ట్లను స్టార్ట్ చేయరు. జూరాల మీద ఆధారపడినటువంటి కుడియడమ కాలువలెంబడి ఉండేటువంటి రైతులకు నీళ్ళు ఇవ్వరు. నీళ్లు లేవు, చూస్తాం, వస్తావో రావో అని మాట్లాడతారు. స్టేట్ లెవెల్ కమిటీ వాళ్ళు చెప్పినరా, రాసిన వాళ్ళు ఊహించి రాసినరా, ప్రభుత్వ పెద్దలు మీరు ఇట్లా చెప్పండి అని ఏమైనా ఇండికేషన్ ఇచ్చినరా తెలియదు. కానీ ఈ పత్రికలో మాత్రం ఏమని చూపిస్తారంటే, ఆ కమిటీ కూర్చొని ఇచ్చినటువంటి యొక్క ఫైండింగ్లో 45 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయి. శ్రీశైలంలో ఇవాళటికి ఉన్నది 160 టీఎంసీలు, నిన్నటికి 145 టీఎంసీలు. నిన్న మీటింగ్ టైంకు 145 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలోనే ఉన్నాయి. దగ్గర 170-180 టీఎంసీలు ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉన్న నీళ్ళని కళ్ళ ముందల పెట్టుకొని 45 టీఎంసీలే ఉన్నాయనేటువంటి మాట అసలు ప్రభుత్వ పెద్దలకే మనకు తెలుస్తుందా, తెలుస్తలేదా? కృష్ణా బేసిన్లో పర్టికులర్గా శ్రీశైలం నుంచి కానీ, ఎగువన జూరాల నుంచి కానీ మంచినీటి కోసం ఏవైతే స్కీములు ఉన్నాయో ఎగ్జిస్టెన్స్లో, వాటికి 1 సంవత్సరం పొడవునా అవసరమైనటువంటి నీటి యొక్క పరిమాణం, క్వాంటిటీ ఆఫ్ వాటర్ కేవలం 9 టీఎంసీ, 9 టీఎంసీలు మాత్రమే. అది శ్రీశైలంలో ఉండే డెడ్ స్టోరేజ్లకు వెళ్ళి కూడా తీసుకోవడానికి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం ఒక్క చుక్క వాన బొట్టు లేకపోయినా, ఇప్పుడు జూరాల నుంచి కిందికి వస్తున్నటువంటి 2 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి రాకపోయినా, అవి ఏవి లేవు అనుకుంటే కూడా వచ్చే సంవత్సరం జూన్ జూలై దాకా కూడా మంచినీటికి కొరత ఉండదు. నేను మాట్లాడేది తప్పైతే మీ యొక్క ఆర్డబ్ల్యూఎస్ సిఎన్సీతోనో వాళ్ళతోనో మాట్లాడించండి ఇది తప్పు అని. ఇది ఫ్యాక్ట్, కళ్ళ ముందు ఉండేది. ఆ సిస్టమ్ ఎంత వాటర్ కన్జంప్షన్ 21 అసెంబ్లీ సెగ్మెంట్లకు లెక్క ఉంది. కేసీఆర్ కదా స్కీమ్ పెట్టింది, మేము ఆ స్కీమ్ను వాడినాం కదా, మాకు తెలుసు కదా ఏ సోర్స్ నుంచి ఏ నియోజకవర్గాలకు ఎంత రా వాటర్, ఎంత ఫిల్టర్ వాటర్, ఎక్కడి నుంచి ఎట్లా పోతుందో మొత్తం మా చేతుల మీదుగా జరిగిన పనులు అవి. ఎవరిని మాయ చేస్తారు? ఇలా 100 టీఎంసీల నీళ్లు కళ్ళ ముందు ఉంటే కరువును కారణంగా చూపించి, మంచినీటిని పూచిగా చూపించి, రేపటికి నీళ్లు ఉండవు అనేటువంటి భ్రమలు కల్పించి, మీకు ఇష్టమైనటువంటి రాతలు రాపించి, మీకు ఇష్టమైనటువంటి వార్తలు ప్రసారం చేసి రైతాంగాన్ని మాయ చేయడానికి పూనుకున్నారా మీరు? ఏం దుర్మార్గం ఇది? కేఎల్ఐ పంపులను, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను ఇప్పటి నుంచి మరో 200 పైచిలుకు రోజులు నడపడానికి అవకాశం ఉంది. లాంఛనంగా మొక్కుబడిగా ఏదో నడిపి మళ్ళీ బంద్ చేస్తామంటే కుదరదు. నిరవధికంగా మోటార్లను నడపాల్సిందే, నీళ్ళు ఇవ్వాల్సిందే రైతాంగానికి. లేని పక్షంలో తక్షణం మీరు నీటి విడుదల చేయకపోతే అన్నీ స్టార్ట్ చేసి 11వ తేదీ నాడు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నార్లాపూర్ రాబోతున్నారు. లక్షలాదిగా రైతాంగం కదులుతారు ఎక్కడికక్కడ. మీరు అనుకుంటున్నారు ఏమవుతుందిలే, ఏమో, మీరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇక మేము ఏమో చేస్తాం అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన చేసి రైతుల నిరసనకు తలొగ్గి ఎట్లా క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చిందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకునే దుస్థితి తెచ్చుకోకండి. తక్షణం నీళ్ళను వదలండి. ప్రజల ఆందోళన బాట పట్టేటువంటి ఆగత్యం